కడుపుబ్బరం అంటే ఏంటి? ఇప్పుడు యూజువల్లీ జనాల్లో ఫస్ట్ కంప్లైంట్ ఎవరినైనా పిలిచి అడిగితే వాళ్ళు చెప్పే ఒక ఫస్ట్ కంప్లైంట్ కడుపుబ్బరం. నాకు కడుపుబ్బరం ఉంది, కడుపుబ్బరం ఉంది, కడుపు. అసలు ఎవరిలో చూస్తాం మనం కడుపుబ్బరం? ఎక్కువ చూసేది షుగర్ పేషెంట్స్లో ఎక్కువ చూస్తాం. సెకండ్, జనరల్ పబ్లిక్లో కూడా కడుపుబ్బరం చూస్తాం. ఎవరిలో షుగర్ లేని వాళ్ళలో కూడా చూస్తాం. ఎందుకు చూస్తాము అంటే ఒకటి చాలా కారణాలు ఉన్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే జనాలు ఫస్ట్ ఫుడ్ టైంకి తినకపోవటం వల్ల. ఫుడ్ టైం తినకపోవడం వల్ల గ్యారంటీ కడుపుబ్బరం వస్తుంది. ఎందుకు వస్తుంది? మీరు టైం తినకపోవడం ఎందుకు వస్తుంది అంటే లైక్ మన బాడీ అనేది ఫస్ట్ డైజెస్ట్ సిస్టమ్ అనేది ఒక సిస్టమాటిక్ ఫుడ్ ఇంటేక్ అంటే మనం తీసుకునే ఆహారం ఆ టైంకి అనేది ఎప్పుడు కూడా ఉంటూనే ఉండాలి. అప్పుడే రెగ్యులర్ డైజెస్టివ్ అనేది వర్క్ చేస్తుంది. అప్పుడే రెగ్యులర్గా కూడా గ్యాస్ట్రిక్ జ్యూసెస్, గ్యాస్ట్రిక్ యాసిడ్ అనేది సెక్రెట్ అవుతూ ఉంటాయి. వాటి వల్ల డైజెషన్ జరిగింది. మనకి నచ్చినప్పుడు లేదా ఆకలి ఉన్నప్పుడే తింటాను, ఆకలి లేనప్పుడే నేను తినను అంటే మాత్రం గ్యారంటీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఆల్టర్ అవుతుంది. అప్పుడు దానివల్ల గ్యారంటీ కడుపుబ్బరం అని వచ్చేది. ఇప్పుడు జనరల్గా మనం క్లియర్గా చెప్పాలంటే కడుపుబ్బరం వచ్చేది ఎక్కువ పేగుపోత వల్ల వస్తుంది. ఇదంతా క్లియర్గా అర్థమైంది. లైక్ గ్యాస్ ట్రబుల్. గ్యాస్ ట్రబుల్ నథింగ్ బట్ ఇంకొక నేమ్ కడుపుబ్బరానికి, ఇంకొక నేమ్ పేగిపోత అనమాట. ఫర్ మోర్ హెల్త్ టిప్స్ అండ్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ నాసా హాస్పిటల్స్ విజయవాడ.